తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఒకసారి వ్యతిరేక గాలులు వీస్తే మరొకసారి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నిన్నటి దాకా ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు ఈరోజు అన్నింటిలోనూ విజయాలు అందుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మన నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా అదే జరిగిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అఖండ సినిమాకి ముందు వరకు అడపాదడపా విజయాలు వరుస పరాజయాలతో సతమతమైన బాలయ్య అఖండ తరువాత మాత్రం ఉగ్రరూపం దాల్చారు. ఆ సినిమాతో ఆయన మునుపెన్నడూ లేని విధంగా తన జైత్రయాత్రను మొదలుపెట్టారు. అప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరని బాలయ్య అఖండ సినిమాతో తన కెరీర్లో తొలిసారి 100 కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరిపోయారు. ఇప్పుడు 2023 ఏడాదిలో అయితే సక్సెస్ రేట్ పరంగా మిగతా స్టార్లను వెనక్కు నట్టేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2 సినిమాలతో అఖండ విజయాలను నమోదు చేసి 2023లో తానే నంబర్ 1 అని బాలయ్య తన సత్తా చాటారు. పదండి 2023 టాలీవుడ్ రిపోర్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో చకచకా తెలుసుకుందాం. సాధారణంగా ఏడాదికి ఒక సినిమా చొప్పున విడుదల చేసే మన స్టార్ హీరోల్లోని చాలా మంది నుంచి ఈసారి ఒక్క సినిమా కూడా రాలేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లతో పాటు మరికొందరు స్టార్లు 2023లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. సీనియర్ హీరోల విషయానికొస్తే 2023లో నాగార్జున, వెంకటేష్ల నుంచి కూడా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ మాత్రం పోటీ పడి మరీ 2 సినిమాలను విడుదల చేశారు. ముందుగా చిరంజీవి గురించి మాట్లాడితే 2023 ప్రారంభంలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. చిరంజీవి చరిష్మా, రవితేజ కేమియో, సంక్రాంతి సెలవులు వంటి ఫ్యాక్టర్స్ కలిసి రావడంతో ఆ సినిమా దుమ్ము దులిపేసింది. బాక్సాఫీస్ వద్ద కనీ విని ఎరుగని స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించి భారీ లాభాలు తెచ్చిపెట్టి ఘన విజయం నమోదు చేసింది. కానీ మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ సినిమా మాత్రం డిజాస్టర్ కా బాపుగా నిలిచింది. ఈ సినిమా ఏ ఒక్కరిని ఆకట్టుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసి భారీ నష్టాలను మిగిల్చింది. ఇలా చిరంజీవి వచ్చిన 2 సినిమాల్లో ఒకటి బ్లాక్ బస్టర్ గానో మరొకటి డిజాస్టర్ గానో నిలిచాయి. ఇక బాలయ్య విషయానికొస్తే సంక్రాంతి కానుకగా ఆయన నుంచి వచ్చిన వీరసింహారెడ్డి అద్భుత విజయం సాధించింది. సంక్రాంతి రేసులో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ సినిమా తనదైన శైలిలో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసింది. లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగించి భారీ లాభాలను తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. దీని తర్వాత దసరా కానుకగా బాలయ్య నుంచి వచ్చిన భగవంత్ కేసరి కూడా కలెక్షన్ల పరంగా రఫాడించేసింది. ఇది కూడా భారీ పోటీ మధ్య విడుదలైనప్పటికీ ఆ పోటీని ధీటుగా ఎదుర్కొని కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరింది. ఇలా బాలయ్య నుంచి వచ్చిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేశాయి. ఒక ఏడాదిలో 2 సినిమాలు రిలీజ్ చేసి వరుస విజయాలు నమోదు చేసిన ఘనత ఒక్క బాలయ్యకే సాధ్యమైంది. ఈ రోజుల్లో యువ స్టార్ హీరోలకు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కత్తి మీద సాములాగా మారిపోతే బాలయ్య మాత్రం 2 సినిమాలు రిలీజ్ చేసి వాటితో బ్లాక్ బస్టర్లు సాధించి సరికొత్త చరిత్రకు పునాది వేశారు. నిజానికి 2023లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి కూడా 2 సినిమాలు వచ్చాయి. అవి ఆదిపురుష్ మరియు సలార్. అయితే ఈ రెండింటిలో ఆదిపురుష్ సినిమా మాత్రం అత్యంత ఘోర ఫలితాలను నమోదు చేసింది. గ్రాఫిక్స్ తేడా కొట్టడం, స్టోరీని కూడా డైరెక్టర్ చెడగొట్టడంతో ప్రేక్షకుల నుంచి ఈ సినిమా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కానీ సలార్ పార్ట్ 1 సినిమా మాత్రం ముందుగా ఊహించినట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ సినిమా అంచనాలకు తగినట్టు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేశారు. ఫలితంగా ఈ పాన్ ఇండియా సినిమా కనీ విని ఎరుగని స్థాయిలో కలెక్షన్లను నమోదు చేసింది. ఏదేమైనా ప్రభాస్ నుంచి వచ్చిన 2 సినిమాల్లో ఒకటి డిజాస్టర్గా
మరొకటి బ్లాక్ బస్టర్గా నిలిచాయి. దీంతో సక్సెస్ రేట్ పరంగా చిరంజీవిలాగే ప్రభాస్ కూడా బాలయ్యను టచ్ చేయలేకపోయాడు. అందుకే 2023లో బాలయ్య మన టాలీవుడ్లో నంబర్ 1 హీరోగా అవతరించారు.